బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తామా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాన్ కనపడే దాంట్లో ఏముండదమ్మా. అనేది చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏం నచ్చితే వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, ఇంకా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి? ప్రతి వాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఇలా ఉండాలి అలా ఉండాలి, మీరు ఎప్పుడు చెప్తాను ఆడపిల్ల ఇలా ఉండాలండి, బతకనేయండి. ఏ మగవారితో సమానంగా బతికే హక్కు లేదా ఆడపిల్లకి? ఏ వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకునే హక్కు లేదా? ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి. అది ఎప్పుడు వరకు ఉంటుంది? మీ ఒపీనియన్ వరకే ఉంటుంది. డెమోక్రసీ ఏంటి? యువర్ ఫ్రీడమ్ స్టాప్స్ వెన్ అదర్ పర్సన్స్ నోస్ బిగిన్స్ అని. రైట్. That is where the whole thing. A live and let live అనే కల్చర్ కూడా అక్కడి నుంచి వస్తుంది. You can express I don't like those kind of dresses. వాళ్ళకి లెక్చర్లు ఇచ్చి మారల్ పోలీసింగ్ చేసి ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పడం అనేది ఇట్ బేసిక్లీ ఇప్పుడు నా ఒపీనియన్ అడిగితే నీ ఒపీనియన్ ఎవరు అడిగిండు? మాకే నీ మీద ఒపీనియన్ లేదు.